కొన్నావా స్పైడర్ మ్యాన్? రైట్ డాన్స్ వేస్తున్నాడు కాంపిటీషన్. సండే డాన్స్ లేరేటి ఏంటి ఇంతగా ఆనందానికి ఏమిటి కారణం? కార్తీక మాసం అయిపోయి నెల రోజులకి ఇంకా పైన అయిపోయింది. ఎందుకంటే నీసు తెరలేదు నెల రోజులు. ఆల్రెడీ మన కుంభంలో మెక్కినట్టున్నావు కొంత. కుంభంలో మెక్కలేదు, వీడియో కోసం చేశాను. ఓహో ఇట్స్ వేరే పర్పస్. అంతేగాని ఎంతేం తినలేదు. అంటే చాలా మంది మాక్సిమం ఎన్ని ఒక 4 ముద్దలు 5 ముద్దలు తిన్నాను అంతే, అంతకన్నా ఎక్కువ తినలేదు. కావాలంటే ఆ వీడియో ప్రూఫ్ ఉంటే పెట్టండి. మీరు 5 ముద్దలు తిన్నా 6 ముద్దలు తిన్నా షార్ట్ వీడియోలో చూస్తే ఎలా ఉందంటే పెద్ద బకెట్ తో తిన్నట్టుగా అనిపించింది. చాలా మంది అక్క నువ్వు ఇలా తింటుంటే నాకు భయం వేస్తుంది అక్క అని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారు. మీరు పర్పస్ అలా చేశారు. ఖైదీ స్పూఫ్, కార్తీ స్పూఫ్. సండే ఫండే కాబట్టి ఎవ్రీడే ఫన్ ఉంటది మా ఇంట్లోని. సండే వీక్ ఒకసారి వస్తుంది కాబట్టి ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ తోటి ఫిష్ తోటి అయితే మొదలు పెట్టాము. మార్నింగ్ వెళ్ళి చేపలు తెచ్చాను, చికెన్ మా ఆయన గారు తెచ్చారు. ఈ రోజు మాత్రం మాకు ఇంట్లో వచ్చేసి చికెన్ ఫిష్ ఫ్రై చేయడానికి సీ ఫుడ్ చాలా రోజులు అయిపోయింది. అందుకని ఫస్ట్ ఫిష్ ని వేపుతున్నావా? వేపు, నేను కూడా చూస్తాను ఎంత బాగా వేపుతావు. ఎందుకో మా ఆయన గారికి చేపలు పడట్లేదు కాబట్టి తెచ్చుకోవడం తగ్గించాం బాగా. నేనే ఎప్పుడో అలా చేతులు ఇవి తెచ్చుకుంటాను తప్ప ఇవైతే తెచ్చుకోవడం మానేసాం. మా ఇంటికి స్పైడర్ మ్యాన్ వచ్చారండి లంచ్ చేయడానికి. నిన్నటి నుంచి ఇవే పట్టలేదు. హాయ్ స్పైడర్ మ్యాన్ అంటే చెప్పట్లేదు. హాయ్ చెప్పు. స్పైడర్ మ్యాన్ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. ఏం చెప్పు. మళ్ళీ చూసేస్తారు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ నాకు చూసేస్తా. పోన్లేమ్మా, ఇంటికి ఆ స్పైడర్ మ్యాన్ పక్కన పెట్టి ఫుడ్ మ్యాన్ చూడమ్మా. ఏ ఫుడ్ మ్యాన్? చికెన్ బిర్యానీ సూపర్. ఫిష్ కూడా చూపించమ్మా. ఫిష్, ఎగ్ చికెన్ కర్రీ. ఎగ్ చికెన్ కర్రీ సూపర్ అమ్మా. బాగున్నాయి అమ్మా. నువ్వు తింటావా? ఇది మీకు ఫిష్ పెట్టిదా? ఇది కావాలా? ఆనియన్ తింటాడంట. ఆనియన్ తింటాడా? నీలంటాడు ఆడును. తలా తోక లేరేట్స్ చెప్తాడు ఏ పని. మీ పెద్ద అబ్బాయి? మా పెద్ద అబ్బాయా? ఏ రాడా? సిగ్గుతో కూడిన భయంతో కూడిన దృష్టి. ఉండు. అయితే ఇప్పుడు తినేస్తామా? ఓకే అమ్మా, లాయించు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. సిద్ధలే, నువ్వు ఇందాక తినేసావు కదా బిర్యానీ. ఇదిగోండి మోక్షజ్ఞ ఎలా ఉన్నాడు చూస్తారా? మోక్షజ్ఞ ఉన్నా నా వీడియోలో బాగా కనబడాలి. తిను. వీడియోలో అంటే ముందు పెట్టాలి కదా, పిల్లకి పెట్టకుండా తల్లి మెక్కేస్తుంది అంటారేమోనని. అంతే కదా, వీడియోలో ముందే తినిపించానని చెప్పాను. ఓహో ఓకే మోక్షమ్మ. ఇప్పుడు చూడు కుమ్ముతుంది మా ఆవిడ. ఏయ్ 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 అదే. అబ్బా వచ్చేసింది సండే. చికెన్ బిర్యానీతో వెల్కమ్ చెప్తే ఆ మజా వేరు. నాకు వద్దమ్మా, మీరు తింటేనే మాకు ఆనందం. తినండి. ఇదే టేస్ట్ ఉంది, అది కూడా చెప్పి. ఈ టేస్ట్ కూడా నేను వండుకున్నా కదా. మోక్షజ్ఞ అలాగుంది. మోక్షజ్ఞ చెప్పు. సూపర్ గా ఉందా స్పైడర్ మ్యాన్? చెప్పు స్పైడర్ మ్యాన్. చేప తింటాను. చేప స్పైడర్ మ్యాన్. నువ్వు చిన్నపిల్లాడివా పెద్ద పిల్లాడివా? చిన్నపిల్లాడిని ఎందుకు అంటారు? చిన్నపిల్ల
మోన మోక్షజ్ఞ చిన్నపిల్లాడా? చిన్నపిల్లాడు. మోక్షజ్ఞ మోక్షజ్ఞ ఉల్లిపాయ బాగుందా? మంచిది. మీరు టేస్ట్ చేయండి. మీరు తినమ్మా, మీరు తింటే మాకు ఆనందం. ఆ గుడ్ల కూర కూడా టేస్ట్ చూడమ్మా, గుడ్ల కూర కూడా టేస్ట్ చూసి ఇంకెందుకు. ఓకే, ఏదో ఆనందం అలాగే మొత్తం మీద. సాయంత్రం ఉందా? అక్కడ కూడా తినేద్దాం. బీచ్ కూడా వెళ్ళాలి. బీచ్ కూడా వెళ్ళాలా మోక్షజ్ఞ? చాలా ఇష్టమా నీకు? సాయంత్రం ఎక్కడ వెళ్తారమ్మా? డాడీ ఎక్కడ తీసుకెళ్తానన్నారు? ఇంకా ఈ సండే మీరు కూడా ఏమేమి వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. మొన్న వీడియోకి కూడా చాలా మంది కామెంట్ చేశారు. మేము తొలిచూపులోనే పడ్డాము, తొలిచూపుతో ఒకే చూపులోని పెళ్లి చేసుకున్నామని కూడా చాలా మంది చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా నేను మీ మెసేజ్లు అన్నీ చదివాను, అది కామెంట్స్ అన్నీ చదివాను. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ అమ్మా. మైక్ తేరదా? మైకు తేరదా? హాయ్ చెప్పు. హాయ్. చేసి తినండి. ఎక్కండి. ఏడేటి ఇచ్చి తమ్ముడు కొట్టి కేక్ మధ్యలో ఈ వర్క్ కూడా అవడం వల్ల కొద్దిగా అవుతుందా ఏదో ఆవిష్కరణ కొత్తగా పెట్టారు కదండి. ఓషన్ నైట్ అనే కాదు, ఎవ్రీ సండే వస్తాము వీకెండ్స్లో. సో అది కూడా వచ్చింది. 31st నైట్ కూడా ఉంది కాబట్టి ఇలా బీచ్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాము. మా పిల్లలైతే బొమ్మలతో ఆడుకుంటున్నారు. చిన్నడా హాయ్ చెప్పు, పెద్దడే హాయ్ చెప్పు. చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతో ఆడుతున్నాము, హెల్పింగ్ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే పిల్లలతో ఆడదాము చేద్దాము అని అందుకు అలా కూర్చొని. పిల్లలతో ఆడే కన్నా పిల్లల్ని సంరక్షించుకోవాలి. జాగ్రత్తగా కూర్చొని వాళ్ళు ఎక్కడికి ఆ సముద్రం సైడ్ వెళ్లకుండా ఆ ఆటలో ఆడుతున్నప్పుడు వాళ్ళని చూస్తూ ఉండాలి. మరి అదే మా ఆట. సముద్రంలో దగ్గరికి వచ్చి సముద్రం సైడ్కి వెళ్ళకుండా, సముద్రం సైడ్ వెళ్ళకుండా మరి చూడాలి కదా. ఇప్పుడు పక్కన కూర్చున్నారు, అక్కడ కూర్చోకుండా కూర్చున్నాను, కూర్చోకుండా ఇక్కడ కూర్చొని సముద్రం దగ్గరికి వెళ్ళకుండా చూస్తారంట. వెళ్ళకండి. మన సంవత్సరాది ఉగాది. సో ఈ న్యూ ఇయర్ అన్నది ఇంగ్లీష్ వాళ్ళు జరుపుకుంటారు, మనం ఇంగ్లీష్ వాళ్ళు కాదు కాబట్టి ఏదో అలా జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ చెప్తారు కాబట్టి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తున్నాం. మన సంవత్సరాది ఉగాది. ఉగాది నాడు మనకు మొదటి సంవత్సరం. అంటే సంవత్సరం ఉగాది అయినా మన సంవత్సరము అది 3 నెలల తర్వాత వస్తుంది. కానీ జనవరి అనేది జనవరితో లెక్క కాబట్టి జనవరి టు డిసెంబర్ 1 ఇయర్ అవుతుంది కాబట్టి మనం అలాగే జనవరి సెలబ్రేషన్ చేసుకోవాలి. సో మొదటి సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఉండి ఇంకా ఇప్పుడు అనుకున్న గోల్ కంటే ఇంకా మంచిగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక గోల్ అని ఉంటుంది. కొంతమందికి తీరొచ్చు, కొంతమంది తీరకపోవచ్చు. కానీ తీరే వరకు కూడా మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ఈ ఇయర్ కూడా మీకు మంచిగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.